అందరికీ నమస్కారం. భక్తి టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. 4వ రోజు అత్యంత వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతోంది. భక్తులు ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం తరలిస్తూ ఉన్నారు. ఇవాళ విశేష పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని ఏళ్లుగా భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని జరుపుతోంది. కోటి దీపోత్సవం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది భక్తి టీవీ. ఎందుకంటే అంత ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం కూడా ఏటికేడు మరింత మెరుగుదిద్దుకుంటూ సరికొత్తగా మరింత వైభవంగా కోటి దీపోత్సవాన్ని అయితే ఇటు భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యం నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కోటి దీపోత్సవం గురించి వారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు వారికి ఏమనిపిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఓకే కట్. ఓకే, మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఈ రోజు ఈ సాయంత్రం ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇదా 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము బాలనగర్ దగ్గర జగదీర్గుట్ట నుంచి వస్తున్నామండి. దూరం అనిపించట్లేదా జగదీర్గుట్ట అంటే? పర్లేదు, అయినా కానీ రావాలనిపించింది, వచ్చేస్తామండి ప్రతి సంవత్సరం. ఏం చెప్తారు ఏర్పాట్లకి? ఇంత పెద్ద ఉన్నాయండి, చాలా బాగున్నాయి. భక్తి టీవీ వాళ్ళకి ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే చేయాలని చెప్తామండి. ఎన్నోసారి రావడం? ఇది 9 ఇయర్స్ అవుతుందండి. మాతో పాటు మీరు ట్రావెల్ చేస్తున్నారు అయితే? స్టార్టింగ్ నుంచి వస్తున్నాము, మధ్యలో 2 సంవత్సరాలు అట్లా మిస్ అయినాం అంతే. థ్యాంక్ యూ. ఓకే, మరికొంతమంది ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చాలా బాగున్నావు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓకే, ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇది రెండోసారి అమ్మా. మేము కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాం, మీరు రెండోసారి ఎందుకు వచ్చారు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? రావాలని ఉంటది కోరిక. ఆయన స్వామి రప్పించుకోవాలి కదా, ఆ తండ్రి రప్పించుకున్నప్పుడే మనం వస్తాం. మరి ఈ రోజు ఈ సాయంత్రం ఇక్కడ ఇలా కూర్చోవడం, హౌ యూ ఫీల్? చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను. అంటే మనం అమ్మవార్లు ముగ్గురికి ఇలా చూడటం, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం, పసుపు కొమ్మలతో పూజ చేయడం, ఆ జోగులాంబ అమ్మవారి కళ్యాణం చూడటం అసలు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటివి చాలా రేర్ గా ఎక్కడో జరుగుతూ ఉంటాయి, మనకు దొరకవు. ఆ అదృష్టాన్ని కల్పించింది తల్లి. సో భక్తి టీవీ వాళ్ళకి ఏం చెప్తారు? చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? దివ్యశ్రీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జేఆర్జీ నుంచి వచ్చాము, న్యూలీ మ్యారీడ్. మీ అత్తగారు? మా అత్తగారు, మావయ్య గారు. సో 16 రోజులే అయింది, ఇలాంటి ఒక మంచి ప్లేస్కి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం అండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ప్రతి ఇయర్ భక్తి టీవీలో చూస్తూనే ఉంటాం. మా డాడీ మమ్మీ చాలా ఇష్టంగా చూస్తారు. అలాంటిది ఇదే ప్లేస్లో ఇవాళ ఉండడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. కొత్త పెళ్లి కూతుర్లు అలా వచ్చేస్తున్నారు అనమాట, ఇప్పుడే పెళ్లి సీజన్ నడుస్తుంది. ఎనీవేస్, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. నమస్కారం. బాగున్నాం. మేము ఉప్పల్ నుంచి వచ్చాము. చాలా దూరం కదా. వచ్చేసారు. ఫస్ట్ నుంచి వస్తున్నా, అప్పుడు కోటి దీపం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి వస్తున్నా. సరే, మీతో పాటే ఉన్నాం. ఒక ఈ సంవత్సరం 3-4 సార్లు వస్తారు కంపల్సరీ. 5-6 సార్లు కూడా వస్తా. మా స్వామి మాలేసుకుంటాడు, ఆయన తోలుకొని వచ్చేస్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనతో పాటు నేను కూడా వచ్చేస్తా. చాలా మంచిగా అనిపిస్తుంది. కార్తీక మాసం కదా, చాలా పుణ్యం కదా, చాలా మంచిగా. భగవంతుని దయ వలన, ఆ పరమేశ్వరుని దయ వలన, అమ్మవారి దయ వలన చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మాకు అన్నీ కూడా మంచిగా అనిపించింది అంతే. చాలా అంతా మంచిగానే చేస్తున్నాను చెప్తారు కదా. చాలా మంచి నరేంద్ర చౌదరి గారు చాలా ధన్యవాదములు. రమాదేవి అమ్మ గారు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. బాగుందా ఈ సాయంత్రం ఇక్కడ? చాలా బాగుంది. నరేంద్ర చౌదరి గారికి నా పేరు వేణురాచార్య అండి. నరేందర్ చౌదరి గారికి చాలా మెచ్చుకోవాలి. భక్తి టీవీ ఎన్టీవీ వాళ్ళకి చాలా మెచ్చుకోవాలి. ప్రతి సంవత్సరము
ఒక ఘన విజయంగా ఇట్లా ఇది అందరికీ ఒక ఇంటింటికి దీపాలు వెలిగించే కార్తీక మాసం అనగానే మాకు ఉత్సాహం వస్తున్నది. నరేంద్ర చౌదరి గారే యాదికోసారి కార్తీక మాసం రాగానే నరేంద్ర చౌదరి గారే వాళ్ళ దంపతులు చల్లగా ఉండాలని ఆ దైవభూతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి దీపావళి రాగానే మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అని గుర్తురాగానే నరేంద్ర చౌదరి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే గుర్తొస్తుంది మేడం. చాలా బాగా అద్భుతంగా అందరికీ ఇది ఒక దారి చూపిస్తున్నాడు ఆయన. ప్రతి ఇంట్లో ఒక దీపం పెట్టాలి అని చెప్పేసి చాలా చాలా బాగా చేసిండు. ఆయనకు నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఇక్కడే హిమాయత్ నగర్ దగ్గరే అయితే ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఎన్నోసార్లు రావడం? 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయి ఈ పాటలు? బాగున్నాయా? ఏం నచ్చింది మీకు బాగా? దీపాలే దీపాలేనా? ఎప్పుడు దీపాలు వెలిగిస్తారు? చూస్తున్నారా? ఓకే, ఏం చెప్తారు భక్తులకి? బాగుంటుంది. థ్యాంక్ యూ. హైదరాబాదే సంవత్సరం. నా పేరు సుజిత్ అండి, డిజైనర్ని, సినిమా డిజైనర్ని. ఇది ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తూ ఉంటామండి. వస్తామండి, ఇంట్రెస్ట్ బాగా చేస్తారు, అందరూ ఎంతో బాగుంటుంది చూడడానికి అని చెప్పి వస్తాను. అంటే డబ్బుల గురించి కాదండి, ఇక్కడ ఈ యొక్క భక్తి భావంతో రావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా రావాల్సి వస్తుందండి. చాలా బాగున్నాయండి, చాలా బాగా చేస్తున్నారు ఏర్పాట్లన్నీ. వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. నేను చెప్తూ ఉంటామండి, మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం, వాళ్ళు వస్తూ ఉంటారు. భక్తి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి మన అశేష ప్రధానికం తరఫున సనాతన ధర్మం గుర్తు చేయడం ద్వారా ఇదంతా సనాతన ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది ఇదంతా. థ్యాంక్ యూ. ఇక్కడే సిటీనే. మేము ఇక్కడే ఉంటాము హైదరాబాద్లో. ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, చాలా బాగుందండి. ఎంత సంతోషంగా చూస్తుంటాం. ఎన్టీవీ, భక్తి టీవీ చూస్తాం. థ్యాంక్ యూ. మరింత మంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నల్లగుంట. ఓం నమ శివాయ గట్టి చెప్పండి. ఓం నమ శివాయ. ఓకే, అంత పెద్ద విగ్రహం, శివుడి విగ్రహం కనిపిస్తోంది. చాలా మంచిగా ఉంది, చాలా సుందర్ ఉంది. ఉందా? సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లగుంట, సికింద్రాబాద్. సుచిత్ర నుంచి. ఓకే, సో ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎన్ని రోజులు ఎందుకు రాలేదని ఫీల్ అయ్యారా? ఫీల్ అయినాం. నేల నుంచి నిర్వహిస్తున్నారు దీపోత్సవం. ఎలా తెలుసుకుని వచ్చారు ఇక్కడికి? ఫ్రెండ్స్ వచ్చిండ్రు. చెప్పారా? ఏం చెప్పారు మీకు? లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర పాస్ ఉండే, పాస్ తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళు చాలా దీపాల ఫొటోస్ పెట్టిండ్రు వాట్సాప్ లో. వాళ్ళు చెప్పినట్టే ఉందా ఇక్కడ? చెప్పినట్టే ఉంది. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది మీకు? ఇది విగ్రహం నీట్ గా చేసిండ్రు కదా, అది నచ్చింది. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. హాయ్. హాయ్, మీ పేరు? మానసి. ఓకే, సో నార్మల్గా యంగ్స్టర్స్ అంటే భక్తికి కొంచెం దూరంగా ఉంటారు. సో హౌ యూ ఫీల్? ఎలా వచ్చావు? వచ్చినాక ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది. అసలు నేను రావద్దు అనుకున్నా కానీ మా డాడీ ఫోర్స్ చేసి తీసుకొచ్చారు నన్ను. చాలా అంటే చాలా గ్రాండ్గా. లాస్ట్ టైం మోదీజీ వచ్చారు కదా, అది టీవీలో చూశాను నేను. తర్వాత మేము నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ అయ్యాం ఇక్కడికి వద్దామని చెప్పి. అది చూసి చాలా బాగుంది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంతా. చాలా బాగా చూసేదానికి రియల్గా చూసేదానికి
తేడా గమనించావా? చాలా, ఎందుకంటే అది జస్ట్ టీవీ కదా, అక్కడ ఇక్కడ రియాలిటీ లైక్ రియల్గా చేస్తే ఏదన్నా ఉంటుంది, టీవీలో కూడా బాగా చూపించారు. ఓకే, మిస్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? రాని వాళ్ళకి ఖచ్చితంగా రావాలని చెప్తాను. ఓకే, మిస్ అవ్వద్దు, ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. 15 డేస్కి ఒకసారి 15 డేస్ పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు వచ్చి కూర్చొని ఇదంతా ఎంత అద్భుతంగా ఉందో ఇవన్నీ చూస్తే బాగుంటుంది. నువ్వు కొంచెం ట్రెడిషనల్గా వచ్చుంటే ఇంకా బాగుంటుంది. అంటే నాకు తెలియదు అది, అంటే ఇంత గ్రాండ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లేకపోతే ఇంకా ట్రెడిషనల్గా వచ్చేదాన్ని. అంటే నేను జస్ట్ నార్మల్గా ఓకే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా గ్రాండ్గా చేశారు. అండ్ ఇంత పెద్దగా ఉంది గ్రౌండ్, అదంతా అన్ఎక్స్పెక్టెడ్. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్. బాగున్నాం తల్లి. మలకపేట నుంచి వచ్చామండి. దగ్గరే మలకపేట. ఎన్నోసార్లు వచ్చుంటారు? ఇదా 5వ సారి. ప్రతిసారి చేంజ్ చేయకుండా గమనించారా? మారుతుంది. ఈసారి ఎలా ఉంది? చాలా బాగుందమ్మ ఇప్పుడు. ఇంకా పోయిన సంవత్సరం కంటే సంవత్సరం బాగుంది. ఈ పూల అలంకరణలు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా? చూసాము. ఎంత బాగుంటాయి కదా. బాగుంటాయి. అవును, ఏం నచ్చింది మీకు బాగా? బాగా కాదు నచ్చింది. విగ్రహం ఒకటే మొత్తము అవన్నీ నచ్చాయి బాగా. అంతే. అలా చూస్తుంటే ఇంకా నిజంగా ఏమొద్దు, దేవుడే కావాలి. చూస్తాం తల్లి. ఏంటో అవే ఏవైనా ఇట్లా ఇది రోజు వస్తుంది కదమ్మా, చూస్తుంటాము. నా పేరు నాగహర్షిత. సిద్దిపేట. ఇక్కడ తార్నాక హాస్టల్లో ఉంటా. సూపర్ ఉంది. లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా. ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి చాలా మనశ్శాంతి కలుగుతుంది. ఫస్ట్ థింగ్ చాలా కన్నుల పండుగ ఉంది ఇక్కడ. అన్ని రకాల అవి జరుగుతున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మనకంటూ ఇక్కడ ఒక స్పెషల్గా ఇట్లా ట్రీట్ చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా అంతే. చాలా బాధపడతారు. చాలా వచ్చి కలిసి చూసి వెళ్ళమని చెప్తా. జస్ట్ విజిట్ అవ్వడానికన్నా రావాలని చెప్తా. అంతే తెలుసు. ఓం నమః. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేము ప్రగతి నగర్ నుండి వచ్చాం. ఇది ఫస్ట్ టైం రావడం. మా మేడం గారు మమ్మల్ని తీసుకొచ్చారు. చాలా చాలా ఎంత ధన్యంగా ఉందో ఇవాళ. చాలా కోటి జన్మల పుణ్యం చేసుకున్నంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు ఎందుకు రాలంటే ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళని పంపించాను. నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకున్నాను. ఈసారి మా అత్తయ్య చూసుకున్నారు, నేను వచ్చాను. అత్తయ్య అంటే దగ్గరుండి పంపించారుగా. మా మేడం గారు వచ్చారు, మా కొలీగ్ వచ్చారు. బాగా ఏర్పాట్లు చాలా చాలా అంగరంగ వైభవంగా ఉన్నాయి. భక్తి టీవీ వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ప్రతి ఒక్కరి నుంచి పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలా బాగున్నాం, చాలా ప్రశాంతంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా ఎవ్రీ ఫెస్టివల్కి చేయాలి. రియల్లీ వెరీ గుడ్ వైబ్. చాలా మంచి వైబ్ ఉంది ఇక్కడ. వెరీ పాజిటివ్ వైబ్.
చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. నిజంగా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను, ఎప్పుడెప్పుడు వస్తానా అని చెప్పేసి. ఇవాళ ఏకాదశి మంచి రోజు అని చెప్పేసి ఇవాళ ప్లాన్ చేసుకుని వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాను, ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3 members పక్కా. అండ్ ఇంకా టికెట్స్ ఇంకొకరికి కూడా ఇస్తూ ఉంటా, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు విఐపి పాస్ ఇస్తారనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరికీ టికెట్స్ కూడా ఇస్తూ ఉంటాను. అందరికీ పెద్ద బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఆల్ ద మీడియా హూ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. చెయ్యాలనే కోరుకుంటున్నాం. జరుగుతాయి కానీ ఇంత ఆర్గనైజ్డ్గా జరగవండి. చాలా క్లమ్జీగా ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఇంత ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్గా, ఇంత మ్యాన్ పవర్ ప్లస్ వాలంటీర్స్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ ప్రగతి నగర్. ఫస్ట్ టైం అండి. ఎవరు చెప్పలేదు, ఇప్పుడు అక్క వాళ్ళు చెప్పారు తీసుకొచ్చారు. వెరీ ఎగ్జైటింగ్. I have never attended like this side of things. So really very exciting. Obviously this is a very big achievement that I have to tell. We have to definitely appreciate this sort of ఆర్గనైజేషన్. ఇంత సిస్టమేటిక్గా అంత బాగా అరేంజ్ చేయలేరు, ఎందుకంటే బయట క్రౌడ్ని పబ్లిక్ని కంట్రోల్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. ఎస్పెషల్లీ వాలంటీర్స్ మన చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోలేకపోతాం యాక్చువల్గా. ఇంత బయట క్రౌడ్ని తెలియని వ్యక్తులు వస్తారు, అంతమందిని ఇంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్గా చేయడం చాలా చాలా బాగుంది. చూసాం, అనిపించింది అది ఈరోజు వాళ్ళ వల్ల నెరవేరిపోయింది. అదే అంతే, శివాజ్ఞ లేదే చీమైనా కుట్టదు కదా, అట్లా వచ్చి థ్యాంక్ యూ. ఇది కార్తీక మాసంలో ఏంటంటే అసలు మెయిన్ థింగ్ ఏంటంటే కార్తీక దీపం అనేది ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్లో అనేది మన హైదరాబాద్లో ముఖ్యంగా జరిగేది. ఇది చాలా గొప్ప విషయము. ఇది నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. అసలు కార్తీక దీపావళి వచ్చింది అంటేనే ముందు కార్తీక దీపం అని మనకు గుర్తుకొస్తుంది. తర్వాత ఏంటంటే అసలు ఇది ఈ శివరాత్రి, ఇప్పుడు శివుడు అంటే నాకు చాలా 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 ఇష్టము. చాలా అంటే చాలా, కానీ చాలా కష్టాలు పెడుతున్నాడు దేవుడు. అయినా కూడా నేను శివుడి దగ్గరికి రావాలని ఈరోజు ఆయన రప్పించుకుని నేను వస్తా అనుకోలేదు, కానీ ఆ దేవుడు నన్ను రప్పించిండు. ఇక్కడికి వచ్చాను, చాలా బాధలున్నా కానీ వచ్చిన ఆ దేవుడే చూసుకోవాలి. ఇక్కడ ఈ హైదరాబాద్లో ఇక్కడ ఇంత బాగా జరుగుతుందంటే అది ఆ మహాదేవుడు అంటే మహాదేవుడు మనకి ఇస్తున్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రాంగణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. సో చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధులు అన్న తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ స్టేడియానికి వస్తున్నారు. సో మన దగ్గర బాబు ఉన్నాడు, పాట పాడతాడంట, చూద్దాం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషిని గంటకు తుంబిని తుంబిని భూరితే జయ జయ హే మహిషాసుర మర్దిని గమ్య కపర్దిని శైలసుతే సురవర వర్షిని దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకర దోషిని కీల్మిషమోషిని ఘోషరతే ధనుజని రోషిని విధిసుత రోషిని దుర్మత శోషిని సింధు సతే జయ జయ హే మహిషాసుర మర్దిని గమ్య కపర్దిని శైలసుతే. నీ పేరు? శౌర్య సిద్ధార్థ్. ఏ క్లాసు? సెకండ్ బి. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? సాయంత్రం. బాగుందా? బాగుంది. ఏం నచ్చింది? ఇదే
దేవుడు నచ్చేదా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతావా? ఎవరు అలా తీసుకెళ్ళకూడదు. ఓకే చెప్పు త్రయంబకం చెప్తావా? చాలా మర్చిపోతాడు ఇక్కడికి చాలా బాగా తృప్తిగా అయిపోద్ది మాకు. ఎంతో ఎక్కడికి కాశీ వెళ్ళట్టున్న మాకు అవుతుంది. కాశీ వెళ్ళే ఫీలింగ్ వస్తుంది మాకు ఇక్కడికి వెళ్ళేది. ఏం చెప్తారు భక్తి టీవీ వాళ్ళకి? భక్తి టీవీ చాలా చాలా చేస్తుంది, జనాలకి చాలా ఉపకారం చేస్తుంది. పుణ్యం చాలా పుణ్యం వస్తుంది ఆ యాజమాన్యానికి అందరికి. ఎన్నోసారి వచ్చారు మీరు ఇక్కడికి? మేమే 10 సంవత్సరాలు 8 మొదలు పెట్టిందే నుంచి వస్తున్నామమ్మా. ఇంకా రావాలి మీరు. థ్యాంక్ యూ. ఎక్కడ పోయినా ఇంత ఇదిగా దొరకదు. భక్తి టీవీ వాళ్ళకి నరేందర్ చౌదరి గారికి ధన్యవాదాలు. ఎవరికైనా కోటి దీపోత్సవం గురించి చెప్తే ఏం చెప్తారు? కోటి దీపోత్సవం గురించి వేరే వాళ్ళకి చెప్పాలంటే చాలా బాగా అయితే తీసుకొస్తాను చాలా మంది. నేను బాగుంది. అయితే అన్ని ఏర్పాట్లన్నీ బాగున్నాయా? ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. మేము లక్ష నుంచి స్టార్ట్ అయింది కదా, 1,00,000 నుంచి వస్తున్నాము. ఫస్ట్ రామ్నగర్ ఉండేవాళ్ళము, తర్వాత గట్కేశ్వర్ వెళ్ళిపోయినాము. అది చూడాలని మళ్ళీ మా పిల్లల్ని పంపించి ఇప్పుడు కార్లో గచ్చిపోలో జాబ్ చేస్తుంది బాబా, నేను వచ్చినప్పుడు తీసుకెళ్తా చూడమ్మన్నది. ఓకే థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి మంచిగా. బాగున్నామండి. కాచిగూడ నుంచి. ఓకే ఈ పాజిటివ్ వైబ్స్, ఆ పాటలు, డప్పు చప్పుళ్ళు, ఈ సాయంత్రం ఏం చెప్తారు? చాలా బాగుందండి, చాలా బాగుంది మేడం. ఇక్కడ చూసి అసలు ఇంటికి పోవాలనిపించడం లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఆగిపోతే బాగుంది అనిపిస్తుందా? అవును మేడం, ఇక్కడ ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది. ఎన్నోసారి రావడం ఇక్కడికి? 4-5 టైమ్స్. ఓకే ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. సో ఏం చెప్తారు భక్తి టీవీ వాళ్ళకి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? అందరికీ చెప్తామండి మేము, గల్లీలో చాలా బాగుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుంచి బోయినపల్లి నుంచి వచ్చాము. దూరమా దగ్గర? దగ్గరే కదా, లోకలే. ఓకే అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు? అత్తగారి ఇల్లు. ఎలా ఉంది అత్తగారి ఇల్లు? చాలా బాగుంది. అర్థమవుతుంది ఇక్కడికి వచ్చారంటేనే. ఫస్ట్ టైం రావడమా? లేదు, ఇది 4th టైం. సో హౌ యూ ఫీల్? I feel very devotional. Very devotional. అంతే, సింపుల్ వర్డ్. వెరీ డివోషనల్. ఆ వర్డ్ ని రీప్లేస్ చేయలేరు. ఏం చేయలేను. నాలుగోసారి వచ్చారు. ఎవరికైనా చెప్పారా కోటి దీపోత్సవం గురించి ఎలా ఉంటుంది ఏర్పాటు? అంటే నా మ్యారేజ్ అయ్యి రావడం ఫస్ట్ టైం. మ్యారేజ్ ముందు 3 టైమ్స్ వచ్చాను. మ్యారేజ్ ముందు 3 టైమ్స్ వచ్చాను. అప్పుడు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అలా వచ్చేవాళ్ళం. సో ఇప్పుడు మేము వచ్చాం. చాలా మందికి చెప్పాము, అందరితో కూడా వచ్చేవాళ్ళం. మీరు సడన్గా వచ్చాం కాబట్టి మేమే వచ్చాం. नमस्ते। नमस्ते। का नाम क्या है? नीतू। कहाँ से आए? हम ओडिशा से हैं या कुकटपल्ली में रहते हैं। कितनी दूर से? कैसे आए? यहाँ पे काम करते हैं। ओके, जॉब करते हैं। क्या हाउ यू फील राइट नाउ? गुड। गुड वाइब। अच्छा है यहाँ पे, हम फर्स्ट टाइम आए यहाँ पे। So type of positive vibe you can अच्छा लग रहा। अच्छा लग रहा है? How to describe कोटी दीपोत्सव? बहुत अच्छा लग रहा और आगे क्या बोला मुझे पता नहीं है। Ganesh, are you happy right now? Yeah. Thank you. కోటి దీపోత్సవంలో అందరూ అమ్మాయిలే ఉంటారు అనుకోవడం పొరపాటు. అబ్బాయిలు కూడా వస్తారు, దట్టు యంగ్స్టర్స్ కూడా వస్తారనమాట. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. కారం చేడు. కారం చేడు. భక్తి భావం ఎక్కువ అనుకుంటా? ఏదో కొంచెం అలా. ఫస్ట్ టైమా? ఫస్ట్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. టీవీలో చూసిన దానికి ఇక్కడికి తేడా ఏంటి? టీవీలో చూస్తే ఆ వ్యూ కంటే న్యాచురల్గా చూస్తే కొంచెం హ్యాపీనెస్గా ఉంది కదా. శివభక్తుడివా? అందరూ ఒకటే, శివుడు అంది, విష్ణు అయింది, కృష్ణుడు అయింది, అందరూ ఒకటే. గాడ్ ఈజ్ వన్. ఇక్కడికా అంటే నేను నార్మల్గా ఇన్స్టిట్యూట్ ఇక్కడ కోచింగ్కి వచ్చాను. ఇంకా కోటి దీపోత్సవం చూద్దాం. మీ అమ్మాయి మన చెప్పారా వెళ్ళు కోటి దీపోత్సవానికి అని?
చెప్పారు, చెప్పినా అంటే నాకు ఇష్టమైతే వస్తాను. అయితే ఇష్టం ఉంటే కదా వచ్చావు. సో యంగ్స్టర్స్కి కూడా భక్తి భావం ఉంటుందని నమ్మమంటావు ఈరోజు నన్ను? అంటే నెక్స్ట్ జనరేషన్కి కొంచెమన్నా ఉండాలి కదా అక్క, మనమే నేర్పియాలి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంతా పాడైపోతుంది కదా, మాలాంటి వాళ్ళు చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా. ఓకే ఓకే. హాయ్, మీ పేరు? అశోక్. అశోక్, ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్ నుంచి దీనికోసం వచ్చావా? లేదు, ఇన్స్టిట్యూట్. సో యంగ్స్టర్స్ అందరికీ భక్తి భావం ఉంటుందని ఇవాళ నాకు అనిపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తావు? బాగుంది, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ టైం పోస్టర్ చూసి వచ్చా, అంతే. పోస్టర్ ఇక్కడ వదిలిపోయింది. సో హౌ యూ ఫీల్? ఏర్పాట్లు కానీ అభిషేకాలు, కళ్యాణాలు ఇవన్నీ చూసే అట్లా ఏం లేదు, బాగుంది చూడడానికి. ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. నెక్స్ట్ టైం త్వరగా వచ్చేస్తే వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివభక్తుల రాజేశ్వర్ రెడ్డి పేరులోనే ఉంది రాజేశ్వర స్వామి. ఓకే. సో కార్తీక మాసంలో కోటి దీపోత్సవం చాలా చాలా ఫేమస్ ఇక్కడ. నీకు ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు, ఎప్పుడు వచ్చావు? నేను చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను, కానీ లాస్ట్ టైం వచ్చాను, మా ఫ్రెండ్తో వచ్చాను. మళ్ళీ ఈసారి వచ్చాను మా ఫ్రెండ్తో చూస్తూ, మా ఫ్రెండ్ తోలుకొచ్చింది, బాగుందని చెప్పేసి ఈసీఆర్ నేను మా తమ్ముడిని తోలుకొని వచ్చాను. మీ తమ్ముడు ఎలా ఫీల్ అవుతారు? ఈయన పేరు కూడా రాజేశ్వర్. నా పేరు కూడా రాజేశ్వరే. అవును, చాలా బాగుంది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు అయితే? అవును. దీపాలు కూడా వెలిగిస్తారు అయితే? అవును, వెళ్ళాలి కదా, అదే మా మెయిన్ ఘట్టం అదే కదా. ఓకే, చివరి వరకు ఉండండి. సప్తహారతులు ప్రోగ్రామ్ ఉంటుంది, సప్తహారతులు బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అదనమాట, యంగ్స్టర్స్ కూడా వాళ్ళల్లో కూడా ఒక భక్తి భావాన్ని నింపే గొప్ప కార్యక్రమం కోటి దీపోత్సవం. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మో, హాయ్ అండి, మీ పేరు? హాయ్. హాయ్, మాధవి. ఎక్కడి నుంచి వచ్చారు? వారస్ కూడా. ఎన్నోసారి రావడం? ప్రతి ఇయర్ వస్తామండి, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది మీలో? అంతేనా? థ్యాంక్ యూ. ఓకే, ఏం చెప్తారు? భక్తి టీవీ వాళ్ళకి ఏం చెప్తారు? చాలా బాగుందండి, ఇది ఏర్పాటు చేశారు. ఏటికేడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, అంత బాగుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారా? చెప్తాం, అందరు వస్తారు. ఇది సెకండ్ టైం రావడం ఇప్పుడు. మీరు ఇందాక నుంచి బాగా నవ్వుతున్నారు. మీ పేరు? శోభారాణి. ఓకే, బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? వారస్ కూడా. దూరమే. ఫస్ట్ టైం వస్తాం, చూస్తాం. కోటి దీపోత్సవం ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి కాదు. ఇక్కడ డెకరేషన్, ఈ లైటింగ్, దీపాలు ఇవన్నీ చాలా సౌండ్ చాలా బాగుంటాయి.